కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనం 2 ఇయర్స్ది ఎలా ఈజీగా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ చూద్దాం. వాట్ విల్ బీ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అక్యూర్డ్ ఆన్ అమౌంట్ ఆఫ్ రూపీస్ 1500 at the rate of 8% in 2 years అన్నాడు. 2 years అన్నాడు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అమౌంట్ ఎంత ఇచ్చాడు మనకి 15,000, రేట్ వచ్చేసి 8 అంటే ఇయర్స్ వచ్చేసి 2. ఇప్పుడు మనం ఏం లేదు, ఈజీగా రేట్ని డబల్ చేయాలి. ఫస్ట్ 16, 8ని స్క్వేర్ చేయాలి 64 ఇంటూ ఇది 2 ఇయర్స్తో వచ్చేసింది మనకి 16.64 ఇంటూ అమౌంట్ ఎంత మనకి 15,000. దీన్ని మనం 16.64 ఇంటూ 15,000 మల్టిప్లికేషన్ చేయడం చాలా కష్టం కాబట్టి ఫస్ట్ స్ప్లిట్ చేసుకుందాం. 10,000 తర్వాత 5,000. 16.64 ఇంటూ 10 అంటే ఒక 0 పెట్టడం, తర్వాత 5,000 కాబట్టి జీరోస్ పక్కకు పెట్టేసి ఇంటూ 5 చేయాలి కాబట్టి 16.64ని ఆఫ్ చేస్తే మనకు వస్తుంది బట్టి 6ని ఆఫ్ చేస్తే 8, తర్వాత 6ని ఆఫ్ చేస్తే 3, 4ని ఆఫ్ చేస్తే 2 ఇంటూ 5 చేసాం కాబట్టి 0 పక్కకు పెట్టుకోవాలి. 0, 6, 9, 4, 2 ఇలా ఈజీగా 16.64 ఇంటూ 15,000 అనేది ఈజీగా మనము స్ప్లిట్ చేసుకుంటూ చేస్తే ఈజీగా తొందరగా సాల్వ్ అవుతుంది. నెక్స్ట్ సమ్ చూద్దాం. వాట్ విల్ బీ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ obtained on amount of 7,500 at the rate of 9% per annum after 2 years అన్నది. ఇది కూడా హ్యాస్టేజ్ కదే. అమౌంట్ వచ్చేసి మనకి 7,500, రేట్ వచ్చేసి 9, టైం వచ్చేసి 2 ఇయర్స్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సేమ్ ఇందాక చేసినట్టుగానే 9ని డబల్ చేస్తే 18, 9ని స్క్వేర్ చేస్తే 81 ఇంటూ 7,500. ఇప్పుడు 7,500ని 18.81తో ఇంటూ 7,500ని చేయాలంటే చాలా కష్టం అవుతుంది కాబట్టి దీన్ని స్ప్లిట్ చేసుకుందాం. 50 + 25 = 7,500. ఇప్పుడు మనం దీన్ని ఫస్ట్ 50 టైమ్స్ తర్వాత 25 టైమ్స్. 50 టైమ్స్ అంటే ఏం లేదు, దీన్ని ఆఫ్ చేస్తే మనకు వచ్చే వాల్యూనే ఇది 9, 4, 10 ఉంటుంది, 5, 0.5 అండ్ ఇప్పుడు దీన్ని ఆఫ్ చేస్తే 50 వచ్చింది. దీన్ని ఇది 50 వాల్యూ వచ్చింది. దీన్ని ఆఫ్ చేస్తే 25 వచ్చేస్తుంది మనకి. 4, 7, 0.75 దీన్ని యాడ్ చేసుకుంటే మనకి 5, 12, 1, 5, 12 మిస్టేక్ వచ్చింది ఇక్కడ, సారీ, ఇక్కడ 2, ఇక్కడ మనకు వచ్చేసి 7 హ్యాస్టేజ్గా 0, తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి 1, ఇక్కడ 14. మనకు వచ్చిన వాల్యూ ఎంత అంటే 141.0.75. ఇలా 50 టైమ్స్ది ఈ వాల్యూ, 15 ఆఫ్ చేస్తే 25 టైమ్స్ది ఈ వాల్యూ. దీన్ని యాడ్ చేస్తే మనకి 2 ఇయర్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఈజీగా వస్తుంది. నెక్స్ట్ మనం చూద్దాం. వాట్ విల్ బీ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ప్రిన్సిపల్ ఆఫ్ ఏ అమౌంట్ 5,500 at the rate of 3% after 2 years అన్నాడు. సేమ్ ఇది కూడా ఏం లేదు, ఇలాగే మనకి అమౌంట్ ఎంత ఇచ్చాడు 5,500 అండ్ రేట్ వచ్చేసి 3, టైం వచ్చేసి 2 ఇయర్స్. ఇప్పుడు 3ని డబల్ చేద్దాం. ఫస్ట్ 6, 3ని స్క్వేర్ చేస్తే 9 ఇంటూ 5,500. ఇప్పుడు మనకి ఏమొస్తుందంటే 55. మనకి 11 టేబుల్లో 55 అనేది 5 టైమ్స్ పోతుంది. ఫస్ట్ దీన్ని
6.9 ఇంటూ దీన్ని 11 టైమ్స్ చేస్తే 11 టైమ్స్ ఇంటూ 6.9 అనేది ఈజీగా చేయొచ్చు. 6 హ్యాస్టీస్గా 9 హ్యాస్టీస్గా వేసుకొని ఒక ప్లేస్ అనేది ఇక్కడ పెట్టాను. తర్వాత 9 ప్లస్ 6 యాడ్ చేస్తే 15 వస్తుంది. ఇక్కడ 5 వేసుకొని ఇక్కడ 1. అప్పుడు మనకి ఎంత వస్తుందంటే 7, 5, 9. ఈ వచ్చిన వాల్యూతో ఇంటూ 5 చేయాలి మనం. 7, 5, 9 ఇంటూ 5 చేస్తే మనకి ఎంత వస్తుంది? 3, 7, 9, 5, 0. ఇంటూ 5 అంటే ఆఫ్ చేసేసి ఒక 0 పెట్టుకోవడమే. ఇలా ఈజీగా ట్రిక్స్తో ఇంటూ 6.9 ఇంటూ 55,000 చేయకుండా 55 అనేది మనకి 11 టేబుల్లో 5 టైమ్స్ పోతుంది కాబట్టి ఇంటూ 11 అంటే 11కి ట్రిక్ తెలుసుగా మనకి 6, 9 వేసేసుకొని ఇవి రెండు యాడ్ చేసుకొని క్యారీ ఫార్వర్డ్ పెట్టుకుంటే మనకి 7, 5, 9. దీన్ని ఇంటూ 5 అంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఇలా ట్రిక్స్తో ఈజీగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 years అనేది చేయొచ్చు. థ్యాంక్ యూ.